గులాబ్ జామున్స్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 4 గ్లాసెస్ షుగర్ వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మనం షుగర్ ఎంత అయితే తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసి అందులో 2 కట్ చేసి ఇలాచీలు అనేవి వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మనం ఈ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత మనకు గులాబ్ జామున్ ప్రీ పౌడర్ దొరుకుతుంది. అది తీసుకొని ఒక ప్లేట్లో వేసి అందులో మిల్క్ లేదా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా మనం ఫింగర్తో ప్రెస్ చేస్తే మెత్తగా వచ్చేలాగా చూసుకోవాలి. అయితేనే గులాబ్ జామున్స్ అనేవి పగిలిపోకుండా కరెక్ట్గా వస్తాయి. ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనకు సిరప్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ అనేవి ఈ ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అనేవి ఒక్కొక్కటిగా మనం సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్లో మనం గులాబ్ జామున్స్ అనేవి ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ పాటు పెట్టుకోవాలి. అప్పుడు గులాబ్ జామున్స్ అనేవి సాఫ్ట్గా మరియు ఈ సిరప్ అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుంది. సో ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్స్ అనేవి మనం రెడీ చేసేసుకున్నాం.